నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థి ప్రకటన ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎన్ వంశా తిలక్ పేరు ఖరారు కాంగ్రెస్ బారాసను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న లక్ష్మణ్ రేవంత్ హామీల అమలు కన్నా చేరికలపైనే దృష్టి పెట్టారని ధ్వజం భద్రాద్రిలో ఘనంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు కళ్యాణం ప్రసారంపై ఈసీ నిర్ణయం తీసుకోలేదన్న జిల్లా కలెక్టర్ ఇండీ కూటమి రాజ్యాంగంతోనే రాజకీయాలు చేస్తుందన్న ప్రధాని భారత్ను సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో విఫలమైందని విమర్శ మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ అభ్యర్థి వినూత్న నామినేషన్ చిల్లర రూపంలో 25,000 రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ తాజా అంశాన్ని చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు భాజపా అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ను అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, టీఎన్ వంశా తిలక్ నేపథ్యం ఏంటి? నీలిమ భాజపా జాతీయ నాయకత్వం కాసేపటి క్రితమే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించింది. భారత సిట్టింగ్ ఎమ్మెల్యే లాసనింత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో భారత ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరిని ప్రకటిస్తారని ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో జాతీయ నాయకత్వం ఈరోజు మొత్తానికైతే అధిష్టానం అభ్యర్థిని అయితే ప్రకటించింది. ఇక్కడ నుంచి కంటోన్మెంట్ అభ్యర్థిగా వంశీ తిలక్ ప్రకటించింది. వంశీ తిలక్ టిఎన్ నారాయణ ఉన్నారు కదా, టిఎన్ఆర్ మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి సదాలక్ష్మి టిఎన్ నారాయణ దంపతుల కుమారుడే వంశీకృష్ణ. ఇతను ప్రస్తుతం బొల్లారంలో నివసిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఇతను వైద్య వృత్తిలో కొనసాగుతుండడంతో పాటు సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అయితే సదాలక్ష్మి నీలం సంజీవారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ కూడా ఆ సేవలు అందించారు. అయితే టిఎన్ నారాయణకు పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అటు పద్మశ్రీ అవార్డు అయితే టిఎన్ నారాయణ సదాలక్ష్మి దంపతుల కుమారు కాబట్టి, అంతేకాకుండా వైద్య వృత్తిలో ఉండడం, అంతేకాకుండా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుండడంతో వంశీ తిలక్ ను భాజపా జాతీయ నాయకత్వం కంటోన్మెంట్ అభ్యర్థిగానైతే ఎంపిక చేసింది. అయితే ఏదైతే మొత్తంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ ని మళ్ళీ ఈ ఉప ఎన్నికలకు కూడా బరిలో దింపాలని చెప్పి జాతీయ నాయకత్వం భావించినప్పటికీ శ్రీ గణేష్ కాంగ్రెస్ గూటికి చేరడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అతనికి టికెట్ కేటాయిస్తూ బీజేపీ ఒక డైలమాలో పడింది. అభ్యర్థి కోసం అన్వేషించింది. మొత్తంగానైతే ఒక 4-5 పేర్లను పరిశీలించింది. అందులో ఈ టిఎన్ నారాయణ సదాలక్ష్మి దంపతుల కుమారుడు మొత్తంగానైతే ఎంపిక చేసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఇతనికి వంశీకృష్ణకు మంచి పేరుందని, ఇద్దరి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి క్లియర్ ఇమేజ్ కూడా ఇతను కలిసి వస్తుందని చెప్పి కూడా జాతీయ నాయకత్వం భావించి టిఎన్ వంశీకృష్ణ అయితే అభ్యర్థిగా ప్రకటించింది. ధన్యవాదాలు జ్యోతికిరణ్. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం సుల్తాన్పూర్లో సాయంత్రం జరగనున్న బారాస ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు బారాస అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు బారాస శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని మాజీ మంత్రి హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పరిశీలించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వసతులు కూడా కల్పించినట్లు వెల్లడించారు. మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డి, జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలిపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది కార్యకర్తలకు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసరా ఆర్జేయూ కేటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న బచ్చుక అరవింద్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునిది సిద్దిపేట జిల్లా తోగూట మండలం బండారుపల్లి గ్రామంగా గుర్తించారు. ఈ నెల 18న పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో పాఠశాల వాహనం కింద పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతి చెందింది. అన్నను పాఠశాలకు పంపేందుకు స్కూల్ వ్యాన్ వద్దకు తల్లితో చిన్నారి రాగా ప్రమాదవశాత్తు టైర్ కింద పడి మృతి చెందింది. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రి ముందే కుమారుణ్ణి హత్య చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. కిషన్ బాగ్లోని అసద్ బాబా నగర్లో ఖలీల్ అనే యువకుడిని గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న బహదూర్పురా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నలుగురు వ్యక్తులు తమను ఆపి కత్తులతో తమ ముందే తన కుమారుణ్ణి చంపినట్లు మృతుడి తండ్రి తెలిపారు. భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. రేపు మిథిలా మైదానంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఇందుకోసం మిథిలా మండపాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులు మారుమోగుతున్నాయి. మరోవైపు స్వామివార్ల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ఈసీ ఇంకా స్పష్టమైన నిర్ణయం చెప్పలేదని కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణం జరిగే టైంలో కూడా 30,000 మెంబర్స్ కి సీటింగ్ ప్లస్ ఇక్కడ పండాల్స్ వేసి వాళ్ళందరికీ కూడా డ్రింకింగ్ వాటర్, అదే సెక్టర్స్ లో కూడా డ్రింకింగ్ వాటర్ అనేది కంటిన్యూస్ గా ఇవ్వడానికి బటర్ మిల్క్, దెన్ కూలర్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే బయట ఉండడానికి వస్తున్నారో వాళ్ళకి అకామిడేషన్ అండ్ ఫ్రీ అకామిడేషన్ మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫ్రీ భోజనం సెంటర్స్ అది కూడా అందరికీ పెట్టేలాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ కల్లా మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము కమ్యూనికేట్ చేస్తాము. ఒకవేళ రాకపోయినా కూడా మనకి మన తరపు నుంచి మన INPR నుంచి కూడా మేము రికార్డ్ చేసి భక్తులకి ఎలాగోలాగా మేము వచ్చేటట్టు చూస్తాము. శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సీతమ్మ వారికి కళ్యాణానికి రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు హరిప్రసాద్ చీరను అందించనున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న అతను సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా చీరను తయారు చేశారు. 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలతో నేశానని హరిప్రసాద్ వివరించారు. సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం, కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం, పై బార్డర్లో జై శ్రీరామ్. చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు 4 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీరలో 2 గ్రాముల బంగారం మరియు 150 గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం 800 గ్రాములు ఉంటుంది. ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను. రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి 15,000 మంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించడానికి పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాల నుంచి భక్తులు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. గత 5 రోజుల నుంచి సుమారు 200 కిలోమీటర్ల మేర భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి కదిలి వస్తున్నారు. ఒకవైపు పెరిగిన ఎండలు, మరోవైపు పాదాలకు పాదరక్షలు కూడా లేకుండా నడుచుకుంటూ స్వామివారి కళ్యాణానికి భద్రాచలం చేరుకుంటున్నారు. స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఆలయ ఈవో రమాదేవి ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఉచిత భోజన వసతి సదుపాయం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ధరించాలని అధికారులు కోరారు.
రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకాల విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టంపై అంచనాలు పూర్తి చేసిన ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత పరిహారం చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే వానాకాలం సీజన్ కోసం ఇప్పటి నుంచే రసాయన ఎరువులు, విత్తనాలు, ఇతర ఉపకరణాలు రైతులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకాల అమలుపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా పథకాల అమలుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనపై అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. పంట రుణాల వసూలులో సానుకూలంగా వ్యవహరించాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. ఈ అంశంపై హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పథకాల అమలు, విధి విధానాల రూపకల్పన, ఎన్ని నిధులు అవసరమవుతాయి, పరిపాలనాపరమైన అనుమతులు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎన్నికల సంఘం అనుమతితో రాబోయే ఖరీఫ్ కాలానికి పంటల బీమా పథకం అమలు చేసేలా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం అమలుకు అవసరమైన విధి విధానాలపై కసరత్తు జరుగుతోందని, వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయడానికి సర్కారు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. టీఎస్ మార్క్ఫెడ్ సంస్థ ద్వారా పొద్దుతిరుగుడు, శనగ, కంది, మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు సజావుగా సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి నాణ్యత ప్రమాణాల ప్రకారం మద్దతు ధర చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. 2024 వానాకాలానికి సంబంధించిన విత్తన సరఫరా, రసాయన ఎరువుల నిల్వలలో లోటుపాటు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత నెలలో కురిసిన వడగండ్ల వానల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి అంచనా పూర్తయిందని, ఎన్నికల సంఘం అనుమతి రాగానే ప్రభుత్వం పంటల నష్టపరిహారం విడుదల చేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి మేరకు ఈసీ అనుమతి రాగానే అవి రాయితీపై రైతులకు అందుబాటులో పెట్టనుంది. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్లోని నాందేవ్ వాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అరవింద్ మరోసారి భాజపాకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో రోజురోజుకు భాజపాకు ఆదరణ పెరుగుతోందన్న ఆయన 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న అరవింద్ కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఆయన ఆగస్టులో అమలు చేయడు, ఆగస్టు దాకా ఆయన ఉండడు అంటారు ఈ మీడియా ఛానళ్ళన్నీ. ఆగస్టులో అమలు చేస్తా, 100 రోజులు అమలు చేస్తా. ఏ ఆగస్టు? డిసెంబర్ 25కి చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తా, 6 గ్యారెంటీలు ఆగస్టులో అమలు చేస్తా. ఇప్పుడు రోజు మీ ఛానళ్ళు చూస్తూ ఉంటే చూడు, డిసెంబర్లో బీజేపీకి 4 వస్తాయి అన్నారు తెలంగాణలో, జనవరిలో 6 అన్నారు, ఫిబ్రవరిలో 8 అన్నారు, మార్చిలో 10 అన్నారు, ఇప్పుడు 12 దాటుతాయి అంటున్నారు. ఒకవేళ 12 దాటినాయా, రేవంత్ రెడ్డిని శ్రీరాముడే రక్షించాలి. ఇక ఆయన స్థాయి, ఆయన కుర్చీని. ఆ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే ఏ రకంగా ఉన్నదో మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ లో పోలీసులు బెట్టింగ్ ముఠా ఆట కట్టిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఓవైపు ఉత్కంఠభరితంగా మ్యాచ్లు జరుగుతుంటే మరోవైపు జోరుగా ఆన్లైన్ పందాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పలు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఐపీఎల్ సీజన్ సందర్భంగా పందెం రాయుళ్లు కోట్ల రూపాయల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో 24 గంటల్లోనే 5 ముఠాలకు చెందిన 15 మందిని అరెస్టు చేసి వారి నుంచి 2,41,00,000 నగదు, ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించేందుకు వినియోగించే పరికరాలు, చరవాణ్లను స్వాధీనం చేసుకున్నారు. 57 బ్యాంకు ఖాతాల్లోని నగదు, 8 యూపీఐ నెంబర్లను ఫ్రీజ్ చేశారు. నిలుపుదల చేసిన నగదు సామాగ్రి విలువ 3,29,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ సహా ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సంబంధిత ఠాణాలకు అప్పగించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న
నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కూకట్పల్లి బాలాజీనగర్ కు చెందిన పొందూరి సురేష్ ను అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిందితుడిచ్చిన సమాచారంతో వికారాబాద్ కు చెందిన రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. మ్యాచ్ సమయంలో వివిధ బెట్టింగ్ వెబ్సైట్ల ద్వారా కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 80 లక్షల నగదు, 2 లక్షల విలువైన బెట్టింగ్ సామాగ్రి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో దుండిగల్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దుండిగల్ మల్లంపేటలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలు జరిపి 4గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1,21,000 నగదు, 4,85,000 విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో మియాపూర్ పరిధిలోని గోకుల ఫ్లాట్స్ లో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు 4 బుక్కీలను అరెస్టు చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. నిందితులు ఇప్పటి వరకు 15,40,00,000 రూపాయల బెట్టింగ్ నిర్వహించినట్లు తెలిపారు. వారి నుంచి 1,45,00,000 నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము నిలుపుదల చేసిన పోలీసులు 80 లక్షల విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి, కారు, చరవాణులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కేసులో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు గాజుల రామారం పరిధిలో అజయ్ కుమార్, మహేష్ కుమార్ అనే 2 బుక్కీలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 93,000 నగదు, 1,04,000 విలువ చేసే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో బాచుపల్లి పరిధిలో 3 బుకీలను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల ఖాతాల్లోని 13 లక్షల రూపాయలను నిలుపుదల చేశారు. 1,83,000 విలువ చేసే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కీప్యాడ్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వహించడం నేరమని, ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే డయల్ 100కి కానీ సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావం గ్రేటర్లోని సిటీ ఆర్టీసీ బస్సులపై పడింది. ఎండల కారణంగా ప్రయాణికులు మధ్యాహ్నం తక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ వెల్లడించింది. దీంతో గ్రేటర్లో సిటీ బస్సులను తగ్గించాలని అధికారులు నిర్ణయించినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తక్కువ సంఖ్యలో బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి తిరిగి అర్ధరాత్రి 12 గంటల వరకు బస్సులు యథావిధిగా తిరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్య తగ్గించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఎర్లీ బర్డ్ పథకాన్ని వినియోగించుకుని ఈ నెల 30 లోపు ఆస్తి పన్ను చెల్లించి 5% రిబేటు పొందాలని కమిషనర్ రొనాల్డ్ రోజ్ కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు సంబంధించి ఎర్లీ బర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎర్లీ బర్డ్ పథకంతో ఇప్పటివరకు 230 కోట్ల రూపాయల పన్ను వసూలైందన్న రొనాల్డ్ నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత సమయంలోపు ఆస్తి పన్ను చెల్లించి రిబేటు పొందాలని విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ లో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో చేపట్టిన 5K రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్, అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఈ రన్ లో పాల్గొన్నారు. ఓటును మించిన ఆయుధం లేదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఓటర్లను చైతన్యపరచాలని, ఓటు హక్కు ఉన్న వారందరూ మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ రన్లో అదనపు కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సవ్ టోప్పో, అడిషనల్ ఎస్పీ చెన్నై పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ చేవెళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించుకోవడమే ధ్యేయంగా తన వ్యూహాలను అమలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులకు దగ్గరవుతూ తన గెలుపు కోసం శ్రమిస్తున్నారు. రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో హస్తం పార్టీ తన హవా చాటాలి అనుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారాస సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దింపారు.
తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే తన వర్గంతో కలిసి రంగంలోకి దిగిన రంజిత్ రెడ్డి స్థానిక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తల్ని, ప్రజల్ని కోరుతున్నారు. ఎంపీగా 5 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలతో మరింత అభివృద్ధికి పాటుపడతానని ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమ్మిళితంగా ఉండే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్లలో గులాబీ పార్టీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా భారాస అభ్యర్థుల కోసం పనిచేశారు. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించేందుకు క్షేత్రస్థాయిలో మంతనాలు సాగించారు. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాల్లో క్యాడర్ రంజిత్ రెడ్డికి ప్రతికూలంగా మారింది. కాంగ్రెస్ క్యాడర్ రంజిత్ రెడ్డి రాకను మొదట్లో వ్యతిరేకించగా వేం నరేందర్ రెడ్డి సయోధ్య కుదిర్చారు. దీంతో రంజిత్ రెడ్డి గెలుపు కోసం కలసికట్టుగా పనిచేస్తామని నేతలు ప్రకటించడంతో పశ్చిమాన కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ సైతం రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్లోనూ స్థానిక నేతలు, కార్పొరేటర్లను కలుపుకుంటూ శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్ మధ్య 1,00,000 ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఆ ఫలితాల్ని బేరీజు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇక్కడ 2009లో గెలిచిన కాంగ్రెస్ 2014, 2019లో ఓడిపోయింది. కానీ ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చేవెళ్ల పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. భారాస కంటే భాజపానే తన ప్రత్యర్థిగా భావిస్తున్న రంజిత్ రెడ్డి రాముణ్ణి అడ్డుపెట్టుకుని భాజపా ఓట్లడుగుతోందని విమర్శిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే తాను కావాలో లేక దూరంగా ఉండే విశ్వేశ్వర్రెడ్డి కావాలో నిర్ణయించుకోవాలని ప్రజల్ని కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ఆ ప్రాంత రాజకీయానికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఒకసారి ఎంపీగా గెలిచిన నాయకుడు 5 ఏళ్లు తిరిగేసరికి మరో పార్టీలో చేరిపోవడం ఆనవాయితీగా మారుతోంది. 2014లో ఎన్నికల్లో గెలిచిన విశ్వేశ్వర్రెడ్డి 2019లో కాంగ్రెస్లో చేరి రంజిత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో భారాస నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రత్యర్థులిద్దరూ మరోసారి పోటీ పడ్డం విశేషం. పంజాబ్లో మరో 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 3 ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యేను బరిలో దించింది. ఫెరోజ్పూర్లో జగదీప్ సింగ్, కాకాబ్రార్ను, గురుదాస్పూర్లో అమన్ షేర్ సింగ్, లుధియానాలో అశోక్ పర్సార్ పప్పి పేరును ఖరారు చేసింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో జలంధర్లో మాజీ ఎమ్మెల్యే పవన్ కుమార్ టినును అవకాశమిచ్చింది. టిను ఇటీవలే శిరోమణి అకాలీదళ్కు రాజీనామా చేసి ఆప్లో చేరారు. ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ పంజాబ్లోని 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఎక్స్లో పోస్ట్ చేశారు. తాజాగా ప్రకటించిన 4 పేర్లతో కలిపి పంజాబ్లోని మొత్తం 13 పార్లమెంటు స్థానాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్ పంజాబ్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. జూన్ 1న పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది భద్రత కోసం ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. గడ్చిరోలి ప్రాంతానికి ఈవీఎంలు సిబ్బందిని తరలించేందుకు వాయుసేనకు చెందిన 6 MI-17 హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూర్, బస్తర్ వంటి ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాలకు ఈ నెల 19నే ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాలకు 3 రోజుల ముందు నుంచే పోలింగ్ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ డ్రాప్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలతో పాటు డీఆర్జీ ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.